ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. దీనికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన గతంలో అంటే 15 రోజుల క్రిందటే ఆయన అక్కడ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన సొంత చెల్లెలు షర్మిల పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరడం జరిగింది. దీనికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరడం చాలా హ్యాపీగా ఉందని, వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. షర్మిల కూడా అదే విధంగా ప్రయత్నిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట ఒక్కటే, నేను వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాను, వైఎస్ కుటుంబం అంటే నాకు ఇష్టము, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా ఆయన వారసులైనా నాకు ఇష్టము, అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా అని చెప్పడం జరిగింది. కానీ 15 రోజులు తిరగక ముందుకే మళ్ళీ ఆయన సొంత గూటికి వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోయినాడు అని మనం ఒక్కసారి ఆరా తీస్తే కనుక, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా చాలా డిమాండ్లు, అభివృద్ధి పథకాలు ఇవన్నీ జగన్ ముందు పెట్టినప్పుడు జగన్ చాలా సరిగా స్పందించలేదు, చాలా డిలే చేసిండు అనే ఒకటి ఉంది. దీనికి సంబంధించి ఇదే కాకుండా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వచ్చే ఎన్నికల్లో మంత్రులు ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తారు అనే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి గెలిచినప్పటికీ మంత్రి రాదనే ఉద్దేశంతో అక్కడ జగన్ నుంచి సమాధానం ఈ విధంగా వచ్చింది. తన వైఖరి బాగలేదు, గుర్తించట్లేదు అనే మనస్తాపానికి గురై ఆయన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జగన్ దగ్గర కంటే షర్మిల దగ్గర ఇంకా గ్యాప్ ఉందంట. అంటే షర్మిలతో ట్రావెల్ అయినప్పుడు ఆమె వైఖరి జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. జగనే బెస్ట్ ఈ షర్మిల వైఖరి కంటే. ఇంకా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తే మంచిది, రావచ్చు రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చే సినిమా అయితే లేదు, ఖచ్చితంగా కొన్ని సీట్లు రావచ్చు రాకపోవచ్చు అనే విధంగా. కాకపోతే షర్మిలతో ట్రావెల్ అవుదాం అనుకున్నప్పుడు షర్మిల వైఖరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఖరి కంటే చాలా దారుణంగా ఉందని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక ఆలోచనకు వచ్చిందంట. ఖచ్చితంగా షర్మిల కంటే జగనే బెస్ట్. ఇంకా మళ్ళీ పార్టీ అధికారంలో రాకపోయినా ప్రతిపక్షంలో ఉంటుంది, అధికారంలో కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకు అనవసరంగా ఈ పార్టీలో ఉండడమే, పార్టీలో ఉంటే సీట్లు పక్క పెట్టి అధికారంలోకి అయితే వచ్చేది లేదు, ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలియదు, డిపాజిట్లు కూడా వస్తాయో రావో అన్న ఒక ఆలోచనకు వచ్చి మళ్ళీ వైసీపీలో రీజాయిన్ అయిపోయాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయనను పిలుచుకొని పార్టీలో జాయిన్ చేసుకున్నాడు, అంతా ఓకే. కాకపోతే ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నేను జగన్మోహన్ రెడ్డి ఆయన స్పీచ్ ఒక్కసారి చూస్తే కనుక నేను ఒక ఆలోచనకు వచ్చాను, చాలామంది నిరుపేదలు బతుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు చూసే బతుకుతున్నారు, మళ్ళీ 30 సంవత్సరాలు వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అనే విధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల బయటికి వెళ్ళిపోయాడు. కాకపోతే అక్కడ షర్మిలతో ఉన్నటువంటి షర్మిల వైఖరి జగన్మోహన్ రెడ్డి వైఖరి కంటే దారుణంగా ఉంది, అక్కడికంటే మళ్ళీ వైసీపీ బెస్ట్ అనే ఒక ఆలోచనతో ఇక్కడైతే నేను సర్వైతా అనే ఆలోచనలతో మళ్ళీ అక్కడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసిండు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే సొంత గూటికి చేరి మళ్ళీ ఖచ్చితంగా వేసారు, మళ్ళీ మంగళగిరి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది.